ఆచార్య గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒకసారి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యలు చూశాక కొనసాగిద్దాం సార్. చేరడం లేదు, అటువంటి తప్పుడు ప్రచారము, దుర్మార్గపు ఆలోచన ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ ఎవ్వరు కూడా మా పార్టీలో చేరడం లేదు. అటువంటి తప్పుడు ప్రచారము, దుర్మార్గపు ఆలోచన ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయి. జరుగుతున్నాయో గత 2 రోజులుగా ఏవైతే జరుగుతున్నాయో కిషన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, అదేవిధంగా బండి సంజయ్ గారు అయితే కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదైనా పొత్తుందంటే వాళ్ళతో చెప్పుతో కొట్టాలని కూడా, చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడండి, చెప్పుతో కొట్టండి అవసరం అయితే అని కూడా నిన్న సభలో మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలి ఆచార్య గారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఈ విషయాన్ని గురించి? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇంటర్నల్గా వీళ్ళ వ్యవహారం మనం 10 ఏళ్ళు చూసినాం. గల్లీల కొట్లాట, ఢిల్లీలో దోస్తానం లాగా 10 ఏళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి చాలా సందర్భాలు మనం చూసినాం. నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీలో కానీ, అదేవిధంగా రైతు చట్టాలు కానీ, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా కానీ, మరి ఇన్ని రకాలుగా ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా పనిచేసినప్పుడు మళ్ళీ ఇవాళ కొత్తగా వాళ్ళు మేమని అధికారంలోకి బీఆర్ఎస్ మేము 12 సీట్లు గెలుస్తాం పార్లమెంట్లో, లేకుంటే 17 సీట్లు మేము అధికారంలోకి వస్తామని తెలంగాణలో బీజేపీ మాట్లాడడం నిజంగా కూడా ఇవాళ వీళ్ళు ఉమ్మడికాయలు దొంగ అంటే భుజాల పట్టుకొని తొంగి చూసినట్టు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేమంటే మేమని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు ఆదరణ ఇచ్చినారు, బీజేపీని ఎట్లా చేసారు, బీఆర్ఎస్ని ఎట్లా చేసిండ్రు అనేది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఓడగొట్టి ఉసబెట్టిర్రా నాయన, ఇంకా కూడా మామే అధికారంలోకి వస్తాం. నరేంద్ర మోడీ ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి? 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? పునర్విభజన చట్టంలో వచ్చినటువంటి మరి తెలంగాణకు రావాల్సినటువంటి బయ్యారం ఫ్యాక్టరీ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా భద్రాద్రికి రావాల్సినటువంటి రామాలయం సంబంధించిన భూముల విషయంలో కానీ, ఐటీఐఆర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే రామాయణం లాగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఏది కూడా అడగకుండా ఇవాళ తెలంగాణకు ఏం ఉద్ధరించినారు 10 ఏళ్లలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత తెలంగాణ కొరిగింది ఏంది? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మీరు మూతబడినాయి? కేంద్ర విద్యా సంస్థలు మూతబడ్డాయి, కేంద్ర విశ్వవిద్యాలయం మూతబడినాయి, బిఎస్ఎన్ఎల్ ఏమైంది అందరికీ తెలుసు, ఎల్ఐసి ఏమైంది అందరికీ తెలుసు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ చేసిండు, ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఆశలంతా ఆచార్య గారు అంతకుముందు ఏదైతే తెలంగాణ రాకమునుపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే మాట ఎంతవరకు నిజమో, అంతకుముందు వరకు కూడా కేసీఆర్ మరి మీతోనే ప్రయాణించారు. సోనియా గాంధీకి ఎంతో విధేయతగా ఉండేవాళ్ళు. మరి అలాంటి వారు కంపల్సరీ బీజేపీని కార్నర్ చేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అంతర్లీనంగా వెళ్ళాలి అని బీజేపీ చెప్తున్నట్లుగా దానిలో నిజం లేదంటారా? గతంలో 2014లో ఉన్నటువంటి జీడిపి రేట్ కానీ ఇవాళ వస్తున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేట్ మీరు ఒకసారి పరిశీలన చేయండి. దాదాపు 10 సంవత్సరాల్లో 1,23,000 చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయి లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి వాళ్ళ యొక్క ఉపాధి లేక సగటున వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక ఇవాళ రోడ్డు మీద పడినటువంటి మరి యొక్క చరిత్ర ఈ 10 ఏళ్లలో మనం చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు తొడగొడుతున్నారంటే వీళ్ళు కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి రాజకీయం తప్ప వాళ్ళ కిషన్ రెడ్డి గారు పెద్ద మాట్లాడతారు. ఎందుకు? మరి అసెంబ్లీలో మీరే ఉన్నారు కదా, మీరే పీసీసీ అధ్యక్షులుగా పనిచేసారు కదా, అధ్యక్షులుగా బీజేపీకి మరి ఏం చేసారు? ప్రజలు మిమ్మల్ని ఆదరించిరా? 10 ఏళ్ళు మీరు తీసుకొచ్చినటువంటి ఒక భావోద్వేగ రాజకీయం ఎందుకో తెలంగాణలో పనిచేయలేదు. కర్ణాటకలో మీరు చేసినటువంటి రాజకీయము, కర్ణాటకలో మీరు నరేంద్ర మోడీ గారు బీజేపీ కట్టకట్టుకుని లక్షల కోట్ల రూపాయలు మీరు వెచ్చించి వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ మేనేజ్మెంట్ చేసినా కూడా ప్రజలు మీరు అక్కడ ఏ విధంగా కర్ణాటకలో బుద్ధి చెప్పారో తెలంగాణలో కూడా బుద్ధి చెప్పినటువంటి చరిత్ర కూడా తెలుసుకొని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆదరణ ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు గత 10 ఏళ్లుగా ఎక్కడ కూడా వాళ్ళు కొట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే. ఎందుకంటే ఇదే లిక్కర్ కేసులో కవితని రేపే అరెస్ట్ చేస్తాం, బండి సంజయ్ గారు కూడా పెద్ద మాటలు మాట్లాడినారు. కవితను రేపే అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, అవతల ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. ఎక్కడదా కవిత కేసు? ఇదే కేటీఆర్ ఢిల్లీ పోయి అమిత్ షా దగ్గర మోకరిల్లాలకలు అయిపోయా కదా లిక్కర్ కేసు. స్వయాన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికే దిక్కు లేదు, ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి ఈమె అంతకంటే పెద్ద లీడరా ఈ తెలంగాణలో?
అంటే కేసీఆర్కి కూతురుకు ఒక న్యాయము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి ఒక న్యాయం. గీడ తెలియదా వీళ్ళ యొక్క మిలాఖత్ ఎంత ఉంది, వీళ్ళ దోస్తానం ఎంత ఉంది అనేది? ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఇప్పటికి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తున్నారు కదా. రేపు 8 నోటీసులు అయింది, 10 అయింది, 12 అయిందని మీరు చెప్తున్నారు కదా. మరి ఎందుకో మరి ఇక్కడ ఉన్నటువంటి కవితకి నోటీసులువా, సాక్ష్యాలువా, సెల్ ఫోన్లువా, ఆమె చేసిన లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లు చేసిన పైసలువా, ఎక్కడవా కేసు? అంటే కేవలం వీళ్ళు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలాగా వీళ్ళిద్దరు ఒకటే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ప్రజలు వీళ్ళని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. కేవలం వీళ్ళు చేస్తున్నదంతా రేపు ఇవాళ అధికారంలోకి రావు. ఎట్లా రావాలి? మతం పేరుతో, భావోద్వేగం పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయాలి.